రైట్. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇక బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసిన సంగతి మీ అందరూ తెలిసిందే. సో అసెంబ్లీ సమావేశాలకు ముందుగా మేము చంపేస్తాం, పొడి చేస్తాం, చింపేస్తాం, భూమిని తిరమర చేస్తాం అని చెప్పేసి నరకడం వచ్చాడు కూడా మీ అందరికీ తెలిసిందే. సో ఆ వార్త చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు బాధపడుతున్నట చేతులు కాళ్ళంక ఆకులు పట్టుకున్నట్టు సమాజం అంతా గమనిస్తుంది. హరీష్ రావు గారు సమాజం అంతా గమనిస్తుంది, పోయి మీరు మాట్లాడరని మనం చాలా మొత్తుకున్నాం. లే అని ఆయన మమ్మల్ని మాట్లాడిస్తలేరు, మైకిత్తలేరు అని చెప్పేసి ఆయనతో బయటపడ్డాడు. అయితే ఇప్పుడు వాకౌట్ చేసి తప్పు చేసినామా అనుకుంటున్నారట. సభలో ఉంటే కౌంటర్ ఇచ్చేందుకు ఛాన్స్ ఉండేది. గులాబీ ఎమ్మెల్యేలు ఒకటే చర్చనట, ప్రభుత్వ విమర్శలను తిప్పికొట్టలేకపోతున్నామని ఆవేదన. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిందేమో అసెంబ్లీలో మాట్లాడారు, మీరేమో మీ సొంత దుకాణమే, మీరే సినిమా తీసుకొని మీ ఇంట్లో వేసుకొని మీరు చూసినాక సమాజానికి అంటే వెళ్తుంది. ఆ పీపీటీలు అవి ఇవి ఆయన ఇక్కడ ఆ ఫామ్ హౌస్లను హరీష్ రావు ఇంకా ఆయన ఫామ్ హౌస్ లో ఎన్నో ప్రిపేర్ చేసుకొని తీసుకొని పోయి గాంధీ భవన్ లో ఏమని అంటే అంటే గాంధీ భవన్ అంటున్నా, అదేంటి బీఆర్ఎస్ భవన్, ఆ పార్టీ ఆఫీస్ కురుకుడు ప్రజెంటేషన్లు ఇచ్చుకుంటూ ఆడేవాడు ఆపేటోడు లేడు, ఆగేటోడు లేడు, అడిగేటోడు లేడు. కాబట్టి ఏం చెప్పినా నీదే నడుతుంది. కాబట్టి ఎవరింట్లో వాడే పెద్ద మనిషి కదా. ఇక నలుగురు పెద్ద మనుషుల దగ్గర అడిదికి పెద్ద మనుషులు ఇటు పెద్ద మనుషుల దగ్గర మాట్లాడమంటే శాతనం కాదు. నీ ఇంట్లో నువ్వే పంచాలి. తెలంగాణ సమాజానికి నిజాలు ఎట్లా తెలవాలి? నువ్వు ప్రజెంటేషన్ ఇచ్చుకున్న వాటికి కౌంటర్లు ఇచ్చడానికి కాంగ్రెస్ వాళ్ళు ఉండాలి, లేదా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడానికి కౌంటర్ చేయడానికి నువ్వు ఉండాలి. ఎదురెదురు పడుతున్నాయి కదా. నువ్వు ఎంత పెద్ద చిన్న 100 రూపాయల పంచాలి కానీ అరే 2 దిక్కులు ఇందాంరా, వాణి రమ్మను వీని రమ్మను అంటారు తెలంగాణ సమాజంలో ఎవడైనా. నువ్వు నీ దిక్కు ఉండవా, అసెంబ్లీ నిడిచిపెట్టి ఒకటే ఊరుకుడా. సో ఎట్లా తెలవాలి తెలంగాణ సమాజానికి నీళ్ళకి సంబంధించిన అంశాల మీద క్లారిటీ ఎట్లా రావాలి? కాంగ్రెస్ మాటలే ప్రజల్లోకి వెళ్తున్నాయని అధిష్టానంపై ఆగ్రహం. సో పార్టీకి నష్టం కలిగించేలా నిర్ణయం అంటూ సతమతం, కేవలం భవన్లో మాట్లాడితే లాభం లేదని అసహనం, కార్యాచరణపై ఇంకా సస్పెన్స్, ఆందోళనలో గులాబీ లీడర్స్. వీళ్ళు ఏమంటారు అంటే మేము తిప్పికొట్టలేకపోతాం అంటారు. వాస్తవానికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకపోవడం ఎక్కువ నిరుత్సాహపరిచింది ఎవరో తెలుసా? బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ని. ఎందుకంటే వాళ్ళు చాలా ఊహించుకోరు. కేసీఆర్ బాబు వస్తాడు, ఎలివేషన్లు ఇద్దాం, సారే కావాలంటారని బీజీఎంలు ఇద్దాం, తుక్కు రేగొడతాడు రేవంత్ రెడ్డిగా, ఎన్ని రోజులకు రాలే కానీ ఇప్పుడు పులి బయటకు వచ్చిందని అందాం అనుకురు, రాలే. ఆ పెద్ద పూలి గదే జూ పార్క్లోకి వెళ్ళిపోయింది, అయిపోయింది. ఇక ఈ చిన్న పూలైనా జిట పూలు లెక్క ఇంత పెద్ద ఉంటే ఆ పూలైనా కొట్లాడుతాడేమో అనుకుంటే హరీష్ రావు ఆయన ఒక్క రోజుకే నన్ను మాట్లాడిస్తలేరని ఆయన బయటపడ్డాడు. కనీసం హరీష్ రావు కన్నా ఫైర్ ఎఫెక్ట్ లేచి ఇట్లా